ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. మహేంద్ర సింగ్ ధోని బాయ్ అని ముద్దుగా పిలుస్తారు కదా, అమరావతి వస్తాడు. అమరావతి ఎందుకు వస్తాడు? ఇప్పుడు అదే ఆసక్తికరంగా మారింది. అమరావతి అంటే చాలు ఇక మహేంద్ర సింగ్ ధోని గురించి మనం ఏం పరిచయాలు చెప్పాల్సిన అవసరం అక్కర్లేదు. ఆయన స్పెషాలిటీస్ ఆయనకు ఉన్నాయి. ఆయన అమరావతి రావాలని చెప్పని భావిస్తున్నాడు. అమరావతి ఎక్కడుందో అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఎందుకు వస్తున్నాడు ధోని, ఏంటి స్పెషాలిటీ అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ అయినట్టుగా తెలుస్తుంది. సీఎం గారితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఇంకా ఇప్పుడు టెంటేటివ్ రిపోర్ట్ వస్తుంది మనకి. కాబట్టి సీఎం గారితో కలుస్తారా లేదా లోకేష్ గారితో కలుస్తారో చూడాలి. రెండు అయితే రీజన్స్ ఉన్నాయి దీనిలో. అమరావతి ప్రణాళికలో స్పోర్ట్స్ సిటీ అనేటువంటి ఒక ప్రణాళిక ఉంది. ఇది అమరావతిలో డిజైన్ చేసినటువంటి 9 సిటీస్ మ్యాప్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ క్రీడల నగరం, ఈ ప్లేస్ మొత్తం క్రీడల నగరం చేయాలని, ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఇదేమో జస్టిస్ సిటీ, అంటే ఇక్కడే ఇప్పుడు హైకోర్టులో కడుతున్నారు. ఇక్కడ మీడియా సిటీ కూడా ఇచ్చారు. ఇక్కడ యానిమేషన్ ఇతర మీడియా సంస్థలు అన్నీ కూడా అక్కడ ఎంకరేజ్ చేద్దామని అనుకున్నారు. మరి అది చేస్తారో లేదు తెలియదు, ఎందుకంటే రకరకాల మీడియాలు ఉన్నాయి కాబట్టి. ఇదేమో ఫైనాన్స్ సిటీ, ఇదేమో పర్యాటక నగరం, ఇదేమో ఆరోగ్య నగరం, ఇది విజ్ఞాన నగరం అంటే నాలెడ్జ్ సిటీ, ఇది ఎలక్ట్రానిక్ సిటీ. సో క్రీడల నగరానికి సంబంధించి కూడా ఒక 4,000 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు అది సరిపోదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్రణాళికనే రెడీ చేసుకుంది. ఈ పక్క అంతా కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ స్మార్ట్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలనుకుంటుంది. కృష్ణానదికి అవతల పక్కన కూడా ఒక ప్రణాళిక అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలానే ఇక్కడ ఒక మన సిఆర్డిఏ మ్యాప్ పరంగా చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో క్రీడానగరం ఇదంతా ఇట్లా విస్తరించేటువంటి అవకాశం ఉండొచ్చు అన్నమాట క్రీడానగరం. సో ఇప్పటికే అమరావతి నగరంలో క్రికెట్కి సంబంధించి ఎంఎస్కే ప్రసాద్ అకాడమీ 12 ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ భూమి పూజ కార్యక్రమం అయిపోయింది, పనులు కూడా మొదలుపెట్టారు. ఇక బ్యాడ్మింటన్ స్టార్, ఒకప్పుడు అర్జున అవార్డీ, తర్వాత ద్రోణాచార్య అవార్డీ, అనేక మందిని తయారు చేసినటువంటి సైనా నెహ్వాల్, పివి సింధు అందరూ ఆయన శిష్యులే ఉన్నారు. కాబట్టి ఆయన ఒక అకాడమీ 12 ఎకరాల్లో బ్యాడ్మింటన్ అకాడమీ తీసుకొస్తుంది. క్రికెట్కి స్పెషల్ ప్రయారిటీ ఇస్తూ రాష్ట్రంలో క్రికెట్ హబ్గా తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. క్రికెట్ అకాడమీకి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను తీసుకొచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఒక బీసీసీఐ ఎండార్స్మెంట్తో ఒక అకాడమీని కూడా మూలపాడులో ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. సో ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జి ఎక్స్టెండ్ అయ్యి ఎక్కడైతే అమరావతి నుంచి ఇటు ఎన్టీఆర్ జిల్లాకి కనెక్ట్ అవుతుందో ఆ ప్రాంతం అంతా కూడా స్పోర్ట్స్ సిటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ఏరియా అంతా కూడా స్పోర్ట్స్ సిటీ, వివిధ రకాల క్రీడలకి ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని కానీ క్రీడలను కానీ ప్రోత్సహించాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే రీడిజైన్ చేయాలి స్పోర్ట్స్ సిటీని అనేటువంటి ఒక ఆలోచన చేసింది. ఇప్పుడు ధోని బాయ్ని ఇన్వైట్ చేసింది కూడా దీనికోసమే అయి ఉండొచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఒక క్రికెట్ అనే కాకుండా సమగ్రంగా క్రీడలకి ఆంధ్రప్రదేశ్ని హబ్గా చేయాలంటే ఎలాంటి పాలసీని తీసుకురావాలి, ఎలాంటి పాలసీని అమలు చేస్తే యంగ్స్టర్స్కి అవకాశాలు పెరుగుతాయి అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకే మహేంద్ర సింగ్ ధోనికి ఇన్విటేషన్ వెళ్ళినట్టుగా, ఆయన బయలుదేరుతున్నట్టుగా 9వ తారీఖు షెడ్యూల్ అయినట్టుగా సమావేశం తెలుస్తుంది. సో ఏపీకి వచ్చిన తర్వాత అమరావతిలో మహేంద్ర సింగ్ ధోని అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ముఖ్యంగా క్రీడా రంగంలో ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేసే స్థాయికి వెళ్ళాలనేటువంటి సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయి. 2036లో మన దేశంలో ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి రాష్ట్రాలు తహతహలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కూడా దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2028 నాటికి నేషనల్ గేమ్స్ అమరావతిలో లేదా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలి, దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలని చెప్పని కూడా ఆశిస్తుంది. సో ధోని పర్యటన క్రీడా పాలసీని ఏ విధంగా రీడిజైన్ చేయబోతుంది, క్రికెట్కి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఊతం ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.